హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగ్ లేస్తే ఎంత రిఫ్రెషింగ్గా ప్లెజెంట్గా ఉంటుందో కదండి. నాకైతే చాలా ఇష్టం ఆ బర్డ్స్ సౌండ్ కానీ అది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నేను పక్కన లేకపోతే మా చిన్న పాప అసలు పడుకోదు, ఇంకా లేచిపోతుంది. తనని తీసుకెళ్ళి అలా ఒక రౌండ్ తిప్పాలి బయట. అప్పుడు తను కూడా ఇంకా తను ఆడుకుంటుంది, ఇంకా చిరాకు చేసుకోదు. తర్వాత మా పెద్ద పాపని లేపి రెడీ చేయాలి. తను మాత్రం అసలు ప్రతిరోజు మారం చేస్తూనే ఉంటుంది, స్కూల్కి వెళ్ళను 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 అని. ఏమైంది? స్వెటర్ వేసుకోపో, స్వెటర్ వేసుకోపో బేటా. చెట్టును ముట్టుకుంటూ కాలు చెయ్యి ఎగిరిపోతుంది, పడుతుంది. నీకు అర్థమైపోయిందా? వద్దు, నువ్వు వద్దు 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 వద్దు. బాయ్. వద్దు. బాయ్ చెప్పాక. బాయ్. అయ్యో దా. ఓమన్ ఫ్రెండ్స్, అక్క వెళ్ళిపోయిందా? బాయ్ చెప్పావా అక్కకి? దా. బాయ్ చెప్పావా అక్కకి? మా పెద్దమ్మాయి వెళ్ళాక చిన్న అమ్మాయికి పాలు తాగించేసి పడుకోబెట్టేస్తాను. తర్వాత నేను వంటకి రెడీ చేసుకుంటాను. ఇంకా మా చిన్న అమ్మాయికి బాటిల్తో తాగడం రాలేదు, అంటే అలవాటు చేయలేదు. నేను ఇట్లా గ్లాస్తో తాగడమే అలవాటు చేసుకుంది తను, అందుకే అలా గ్లాస్తోనే తాగిపిస్తాను. ఇంకా నేను లంచ్ కోసం ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను, బాయిల్డ్ ఎగ్ కర్రీ. అందుకోసము ఎగ్స్ని బాయిలింగ్కి పెట్టేస్తున్నాను. బాయిలింగ్ది స్టీమర్ కూడా దొరుకుతుంది, సో అందులో కూడా పెట్టుకోవచ్చు. ఇలా అది లేకపోతే ఇట్లా గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు. ఎగ్స్ బాయిలింగ్కి పెట్టేసుకొని ఇంకా నేను ఆనియన్, టొమాటో కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు, నేను చాలా వేసేసాను కానీ కొంచెమే వేసుకోండి. తర్వాత సాల్ట్, తర్వాత కొంచెం గార్లిక్ని పొట్టు తీసి దంచుకొని కొంచెం గార్లిక్ వేసుకోండి, మీ ఇష్టం అది. గార్లిక్ వేసి కలుపుకొని ఒక మగ్గే వరకు కొంచెం మూత పెట్టేసుకోండి. తర్వాత మగ్గిన తర్వాత కొంచెం టమాటాలు వేసేసి కొంచెం కలుపుకొని మగ్గిన తర్వాత కారము, మసాలాలు వేసేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి, అది అయిపోతూ ఉంటుంది. తర్వాత మా పాప చూడండి, నేను అక్కడ కర్రీ చేస్తుంటే తిని ఇక్కడ వచ్చి అన్ని సామాన్లన్నీ తీసి ఆడుతుంది. నేను ఎక్కడుంటే అక్కడే అలానే కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది, కానీ అస్సలు సతాయించదు, చాలా మంచిగా ఆడుకుంటుంది. తనకేమైనా ప్రాబ్లం అయితే తప్ప సతాయిస్తుంది, లేకపోతే మంచిగా ఆడుకుంటుంది. తర్వాత నేను ఇక్కడ ఎగ్ కొంచెం లైట్గా అట్లా ఫ్రై చేయడానికి ఆయిల్, పసుపు వేసి అలా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసేసి కర్రీలోకి వేసేసి కలిపేసి మూత పెట్టేస్తాను, ఇంకా కర్రీ అయిపోయినట్టే. ఇది నా ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా నేను కుకింగ్ వీడియోస్ కూడా తీస్తూ ఉన్నాను, అవి కూడా చూడండి. ఎవరైతే చూడలేదో అవి కూడా చూడండి, చూసి నాకు కామెంట్ చేయండి.
ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏయ్ వద్దు వద్దు అక్క వస్తాను చూడు. ఏది అక్క? ఏ ఆగు ఆగు. ఏం పనిలేదు, ఆకలి ఇంట్లో ఆకలి పడి పడి ఏం లిఫ్టా ఎవరు వచ్చినట్టు పడి పడి తీ నోట్లోకి వెళ్ళి చి దా దా బేటా బయట పడేసిన బయట పడేయలేదు, నేను వచ్చి తీసుకునే లోపు ఇసిరేసింది కిందికి. కాంప్రెన్సీ బేటా దా ఇగో బుయ్యతాలం పట్టు. ఇగో ప్రిన్సీ దా కాదు దా. తర్వాత మా పెద్ద పాప వచ్చాక ఇద్దరికి అన్నం తినిపించేసి ఇంకా స్నానం చేపించేసి పడుకోబెడుతున్నాను ఇంకా బెడ్రూమ్లో. ఇంకా ఈవినింగ్ చాయ్తోనే అసలు నా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. చాయ్ లేకపోతే అస్సలు కాదు. ఇంకా చాయ్ తాగకుండా మా పాపతో టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. ప్రిన్సీ ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? కదా ఇక్కడ వ్యూ అంటే మా చిన్న పాపకి చాలా ఇష్టం. తను ఎంతసేపు అయినా అక్కడ ఆడుకుంటూ ఉంటుంది. ఇక మా హస్బెండ్ ఇక్కడ వాళ్ళిద్దరికి అన్నం తినిపిస్తున్నాడు. మా హస్బెండ్ వాళ్ళిద్దరితో ఈవినింగ్ అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు, అన్నం తినిపించుకుంటూ ఆడిపించుకుంటూ. ఇంకా అందరూ తినడం అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ క్లియర్ చేస్తున్నాను. క్లియర్ చేసి క్లీన్ చేసేస్తాను ముందే. నైటే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే మళ్ళీ నీట్గా ఉండి ప్లెజెంట్గా ఉంటుంది. మైండ్ కూడా పని చేయబుద్ధి అవుతుంది. లేకపోతే ఆ ఇల్లు గలీజ్ ఉంటే మన మైండ్ కూడా అలానే డిస్టర్బింగ్గా ఉంటుంది, చిరాకు ఉంటుంది ఆ రోజంతా. అందుకే నేను నైటే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. ఓపిక ఉంటే చేసుకుంటాను, అప్పుడప్పుడు ఓపిక లేకపోతే వదిలేస్తాను. మళ్ళీ మార్నింగ్ పనామె వచ్చి మళ్ళీ క్లీన్ చేస్తుంది. అయినా కూడా నైట్ నేను ఎంత ఓపిక లేకపోయినా సరే నేను మా హస్బెండ్తో అయినా చెప్పి క్లీన్ చేయించుకుంటాను. అయినా ఇల్లంతా ఊడ్చేసే పండుకుంటాను. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.